గ్రామీణ భారతాన్ని డిజిటలైజేషన్ వైపు మళ్లించి ఆధునిక సాంకేతిక సేవలను పల్లెవాసులకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. 3 గ్రామాలు యూనిట్గా తీసుకుని సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద గుంటూరు జిల్లా నారా కోడూరులో సమృద్ధి కేంద్రం సిద్ధమైంది. విద్య, వైద్యం, వ్యవసాయం, నైపుణ్యం, ఈ-గవర్నెన్స్, ఈ-కామర్స్, డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ సర్వీసులు, పోస్టల్ సేవలు, భారత్ నెట్ సర్వీసులు ఇలా దాదాపు 10 రకాల డిజిటల్ సర్వీసులు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 22న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తారు. నగరాలు పట్టణాలకే పరిమితమైనటువంటి డిజిటల్ సేవలు ఇక పల్లె సీమల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ శాఖ తరఫున గ్రామాల్లో కూడా సమృద్ధి కేంద్రాల పేరిట డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3 సమృద్ధి కేంద్రాలు మంజూరైతే ఒకటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నారా కోడూరులో 3వ కేంద్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఏర్పాటు అవుతోంది. ఈ సమృద్ధి కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి, ఇక్కడ లభించేటువంటి సేవలు, ఆ సేవల ద్వారా ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, గ్రామ ముఖ చిత్రం ఎలా మారబోతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ సమృద్ధి కేంద్రంలో 6 నుంచి 10 రకాల సేవలు అందించేందుకు వీలుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా దీనిలోకి ప్రవేశించగానే ముందుగానే కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఉంటుంది. కామన్ సర్వీస్ సెంటర్ అంటే పౌర సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఇక్కడ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఆన్లైన్ బిల్లులు చెల్లింపులు కానీ, లేదా పరిపాలన సంబంధించిన వ్యవహారాలు కానీ, ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా కానీ తమకు కావాల్సినటువంటి ఆ పౌర సేవలను ఇక్కడ పొందేందుకు వెసులుబాటు అయితే ఈ కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఉంటుంది. ఈ ఆరోగ్య విభాగానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక హెల్త్ ఏటీఎం కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా వివిధ రకాల వైద్య పరీక్షలు కూడా చాలా సులువుగా నిర్వహించుకోవడానికి కూడా వెసులుబాటు ఏర్పడుతుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వారికి సంబంధించినటువంటి ఆ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత ఈ హెల్త్ ఏటీఎంలో ఉంచితే దాదాపు 40 నుంచి 50 రకాల అనారోగ్య లక్షణాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇందులో వచ్చే విధంగా కూడా ఈ హెల్త్ ఏటీఎం అందుబాటులోకి తీసుకొని వచ్చారు. గ్రామీణ వైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పుగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. మా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ద్వారా సమృద్ధి విలేజ్ అని ఒక పైలట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. అంటే ఆ గ్రామంలో కావలసినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టే విధంగా, అంటే టెలిహెల్త్ కానీ, సాయిల్ కార్డ్ టెస్టింగ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఈ విధంగా అనేక ఫెసిలిటీస్ అన్ని, అంటే డ్రోన్ కానీ ఇలాంటి ఒక 10 ఐటమ్స్ని ఒక ప్రాంతంలో పెట్టి ఒక మోడల్ విలేజ్ లాగా పైలట్ లాగా టెస్ట్ చేస్తున్నాము. దేశంలో 3 విలేజెస్ సెట్ అయినాయి. అందులో ఒకటి నారా కోడూరు. పిల్లలకు ప్రత్యేకించి స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా నాణ్యమైన విద్య అందించేందుకు వీలుగా కూడా ఈ సౌకర్యాలను కూడా ఇక్కడ అందుబాటులో ఇచ్చారు. వీటిని తలకు తగిలించుకోవడం ద్వారా ఈ స్క్రీన్లో పిల్లలు అవసరమైనటువంటి వీడియోలు కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా 3D సాంకేతికతతో అభివృద్ధి చేసినటువంటి వీడియోల్ని ప్లే చేస్తారు. అవన్నీ కూడా చాలా దగ్గరగా వాళ్ళు చూసినటువంటి అనుభూతి పొందడం ద్వారా పిల్లలు సులువుగా అంశాన్ని నేర్చుకోవాలి, ఉపయోగించుకొని మనం ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలి, అయితే వ్యాపార అభివృద్ధికి సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ ఆధారంగా మన వ్యాపారాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలి, కొత్త అంశాలు ఏమైనా నేర్చుకోవాలి. గ్రామాలకు సంబంధించిన వారు కూడా ఏదో సిటీల్లో ఉన్నటువంటి ప్రజలు నేర్చుకున్నటువంటి ఆధునిక కోర్సులను కూడా ఆన్లైన్ విధానంలో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నేర్చుకునేందుకు అవసరమైనటువంటి శిక్షణ ఈ స్కిల్ యాప్ ద్వారా గ్రామస్తులకు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఫరెంట్ సర్వీసెస్ని, ఫిజికల్ సర్వీసెస్ అదేవిధంగా డిజిటల్ సర్వీసెస్ని ఒకే కేంద్రం కింద ఇవ్వడం. ఇది దేశంలోనే ఉన్న ఒక ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ని మన గుంటూరు జిల్లాలో నాడా కోడూరులో ఏర్పాటు చేయడం అనేది చాలా ఇక్కడ ఉన్న పీపుల్కు ఎంతో ఉపయోగపడుతుంది. గ్రామాల్లో ఉండే రైతులకు కూడా ఈ సమృద్ధి కేంద్రాల్లో విస్తృతమైనటువంటి సేవలు అందనున్నాయి. ప్రధానంగా డ్రోన్లు ఇటీవల కాలంలో వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. రైతులకు ఇక్కడ డ్రోన్లు కూడా అద్దె ప్రాతిపదికన లభించే విధంగా కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కేవలం డ్రోన్లు మాత్రమే కాకుండా రైతులు తమ యొక్క పొలంలో మట్టి నమూనాలు తీసుకొస్తే నివేదిక రూపంలో ఇచ్చే విధంగా కూడా సాయిల్ టెస్ట్ సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఇక్కడ పూర్తి చేసే విధంగా కూడా ఈ సమృద్ధి కేంద్రంలో ఏర్పాట్లు ఉండడం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఇక రైతులు వారు పండించినటువంటి పంటలు ఎక్కడైనా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మీద అమ్ముకునే విధంగా ఆ సౌకర్యాన్ని కూడా ఈ సమృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేయడం ప్రత్యేకించి చెప్పుకోవాలి.
అలాగే ఈజీ మార్ట్ సౌకర్యాలు కూడా ఈ సమృద్ధి కేంద్రంలో అందుబాటులోకి ఉంటాయి. దీనివల్ల మాకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు మీ సేవలో అందించే సదుపాయాలన్నీ కూడా ఈ సెంటర్ ద్వారా అందిస్తున్నారు. ఇంకపోతే హెల్త్ ఏటీఎం అంటే రకరకాల హాస్పిటల్ తీయడం. దీనివల్ల హెల్త్ ఏటీఎంలో మెయిన్ పార్ట్ అండి, మనకి ఏ సమస్య వచ్చినా ఆ డాక్టర్కి వీళ్ళే ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మాట్లాడతారంట. అదొకటి. మా ఊరు వ్యవసాయ రంగంలో నారాకోటలో మేజర్ పార్ట్ కూరగాయలు. ఈ కూరగాయల్లో దళాలు చేరి రైతులు బాగా ఇబ్బంది పడతారు. దీనివల్ల ఆన్లైన్లో ఎక్కడెక్కడ ఏ రేట్లు ఉండి ఎట్లా అమ్ముకోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి అన్ని కూడా రైతులు అవగాహన కల్పిస్తారు. ఈ గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా అన్ని విధాలా కూడా ఈ సమృద్ధి కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పి అందరం భావిస్తూ ఉన్నామండి. ఈ దేశంలో కేవలం 3 గ్రామాలకే వచ్చిన ఈ అవకాశాన్ని మరి మా నారాకోట గ్రామానికి ఇవ్వటం వల్ల కేంద్ర మంత్రి పెమ్మసాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది చాలా 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 అద్భుతమైన అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అలాగే డిజిటల్ సాంకేతికతను పల్లె ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటుగా ఆ డిజిటల్ లిటరసీని కూడా చిన్న గ్రామాల్లో ప్రజలకు నేర్పించే విధంగా కూడా ఈ సమృద్ధి కేంద్రం ఎంతగానో ఉపయోగపడనుంది. ఆ డిజిటల్ సేవలన్నీ కూడా పల్లె సీమలకు అందుబాటులోకి వస్తే ఇంకా నిజమైన సమృద్ధి అనేది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా నిపుణులు కావచ్చు, అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, నారకొడూరు, గుంటూరు జిల్లా.